34వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. దేవునికి స్తోత్రం. 34వ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన 1 నుంచి 10 వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడా యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 34వ కీర్తన కూర్చుందాం, అందరం కూర్చుందాం. 34వ కీర్తన దావీదు గారు రాసిన కీర్తన. ఒకసారి ఆ పైనున్న మాటలు చదువుదామండి, చిన్న అక్షరాలతో రాసిన మాటలు. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతడి చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. దేవునికి స్తోత్రం. ఇది దావీదు గారు అబీమెలెకు అనే ఫిలిస్తీయా రాజు, గాతు అనే ఊరికి సంబంధించిన రాజు. ఈ గాతు అనగానే మనకేం గుర్తొస్తారంటే గొల్యాతు గారు గుర్తొస్తారు. గొల్యాతును దావీదు సంహరించిన ఊరు ఆ గాతు ఊరు. అయితే దావీదు గొల్యాతును చంపేసిన తరువాత దేవుని కృపను బట్టి దావీదుకు వచ్చిన మంచి పేరు కంటే దావీదుకు వచ్చిన కష్టాలు ఎక్కువ. ఒక విరోధిని చంపిన తరువాత మంచి పేరు రావాలి, విజయ సంకేతం రావాలి. కానీ దావీదు గారికి కావలసినంత శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ఎందుకంటే ఆడోళ్ళు ఉన్నవాళ్ళు ఉండకుండా ఓ పాట పాడారు. ఏమని పాడారు? సౌలు గారికి 1000 కొలదిగాను దావీదు గారికి 10,000 కొలదిగాను అని పాట పాడేసరికి ఎక్కడలేని అసూయ సౌలు గారికి పుట్టుకొచ్చేసింది. మొట్టమొదటిది, దావీదు గారి మీద సౌలు గారు విషపు కన్ను వేశారు. రెండవది, 2 సార్లు ఈటను విసిరి దావీదును చంపేద్దాం అనుకున్నాడు. మూడవది, ఫిలిస్తీన్లలో కొంతమందిని కిరాయికి తీసుకొచ్చి దావీదును చంపించడానికి ప్రయత్నం చేశాడు. నాలుగవది, కాళ్ళు లాగి ఆఖరికి జీవితం మీద విరక్తి కలిగేటట్లుగా ఆ యూదా అరణ్యములన్నిటిలోనూ పరిగెట్టించాడు. దావీదు తట్టుకోలేక అంటాడు, ఆహా గొవ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోదునే అనే స్థాయికి వచ్చేసి ఆఖరికి అవిశ్వాసం దగ్గరికి వచ్చేసాడు. ఆయన ఏమనుకున్నాడు అని అంటే, ఇక నేను ఈ అరణ్యంలో లేకపోతే యూదా అరణ్యంలో ఇశ్రాయేలు ప్రాంతంలో నేను పరిగెడతా ఉంటే, పారిపోతూ ఉంటే సౌలు ఎప్పటికీ నన్ను తరమకుండా మానడు. కాబట్టి శత్రువైన ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోతే, అసలు దావీదును శత్రువు చూస్తే సింహపు గుండె వంటి వాడు కూడా గుండె జారిపోద్ది. అంత భయంకరమైన యుద్ధ వీరుడు దావీదు. అలాంటి దావీదు ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు? శత్రువు దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఈ సందర్భం అంతా ఎక్కడుంటుందంటే 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం నుంచి ఉంటుంది. ఒక్కసారి చదవగలిగితే 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం. సౌలుకు భయపడి, అసలు ఎవరికి భయపడాలండి అయ్యగారు? దేవుడికి భయపడాలి, దేవుని వైపు చూడాలి. మనం చాలాసార్లు దావీదు గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు
దావీదు ఎప్పుడు శ్రమల వైపు చూడలేదు, దేవుని వైపు చూశాడు. కానీ ఈ ఒక్క సందర్భంలో మాత్రం ఇక తట్టుకోలేక శత్రువు దగ్గరికి వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుని బయలుదేరి అకీషు రాజు దగ్గరికి వెళ్ళారు. ఏ రాజు అండి? ఆకీషు. మరి ఇక్కడ రాసున్నది వేరే కదా, ఏమనుందా? పై చిన్న వచనాలు ఒకసారి చదువుదాం. అబీమెలెకు అని రాసుంది కదా. ఎందుకు అబీమెలెకు అని రాశారు అని అంటే, ఐగుప్తులో ఉన్న రాజులందరినీ ఫరో అంటారు. రాజులందరినీ ఫరో. కానీ మోషే వెళ్ళి ఫరో దగ్గర వాదించినప్పుడు ఆ ఫరో పేరు రామ్సేస్. అలా వేరు పేర్లున్న వారు ఉన్నారు, కానీ వారిని రాజు అనాలి అని అంటే ఫరో అని సంబోధించాలి. పేరు పెట్టి సంబోధించరాదు. బైబుల్ ఒక్కటే ఆ రాజును పేరు పెట్టి సంబోధిస్తుంది. ఫిలిస్తియా రాజులను ఏమనాలి అని అంటే అబీమెలెకు అనాలి. అమాలేకు రాజులను ఏమనాలి అంటే అగగు అనాలి. ఇప్పటికి 10-15 సార్లు చెప్పుంటాను నేను ఇది. అగగు అనాలి. అందుకనే ఇక్కడ బైబుల్ సర్వసత్యం, బైబుల్లో తప్పు అనేది ఉండదు. అక్షర దోషాలుంటే ఏమో కానీ అర్థం పరమార్థాలు మాత్రం మారవు. మొన్నొక్కసారి మనం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం చదువుకున్న 1వ వచనం ఎంతమందికి గుర్తుందో నాకు తెలిసి, యేసు రక్తం జయం. దేవాలయపు కొలతలను, బలిపీఠపు కొలతలను, పరిశుద్ధుల కొలతలను లెక్కించుడి అని రాసుంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ బైబుల్లో రాసుంటుంది మెజర్ ద టెంపుల్ మెజర్స్, మెజర్ ద ఆల్టర్స్ మెజర్స్, మెజర్ ద హోలీ పీపుల్ మెజర్స్ అని రాసుంటుంది. యేసు రక్తం జయం. నాకు కూడా ఇంగ్లీష్ వచ్చేసింది. చప్పట్లు కొట్టరు మీరు రాకూడదని మీ ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబీమెలెకు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి మంచోడు ఎలా ప్రవర్తించాడు? పిచ్చివాడులాగా ప్రవర్తించాడు. 1 సమూయేలు 21వ అధ్యాయం 10వ వచనం నుంచి కిందకి చదువుకుంటా వస్తే ఈ వివరం అంతా ఉంటుంది. గెడ్డం మీదికి ఉమ్ము కారిపోయి వెర్రివాడులాగా నటిస్తే ఆకీషు రాజు అన్నాడు, ఈ పిచ్చోడిని ఎందుకు రా అబ్బాయి నా దగ్గరికి తీసుకొచ్చారని. ఇంకో విషయం చెప్పనా, ఆ పిచ్చోడి దగ్గర కూడా గొలియాతు ఖడ్గం ఉంది. హల్లెలూయా. పిచ్చోడుగా అప్పటికన్నా బుద్ధి ఉండాలి కదండి. మన గొలియాతు ఖడ్గం వేసుకుని తిరుగుతున్నాడు ఈయన, ఈడు పిచ్చోడు ఏంట్రా అని చెప్పి ఆ రాజుకు ఉండాలి కదా. దేవుడు కనుమరుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడికి వెళ్ళిపోయి ఆ రాజు దగ్గర పిచ్చి మాటలు మాట్లాడుతుంటే పిచ్చోడితో నాకేం పని, తీసుకెళ్ళి ఊరవతల తోలేండి అని అన్నాడు. తోలేమన్నప్పుడు ఆయన యూదా దేశంలోనికి వచ్చి అదుల్లాము గుహ, మన మటన్ కొట్టు మస్తాను గుహ కాదు, అదుల్లాము గుహ, ఆ గుహలోకి వెళ్ళినప్పుడు ఆ గుహను దేవుని ఆలయంగా మార్చుకుని పాడుకున్న పాట ఈ పాట, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతిన్. ఆ పాట ఎక్కడి నుంచి వచ్చింది? వచ్చేద్దాం అనుకుంటున్నావా? అక్కడ ఆ గుహను దేవాలయంగా చేసుకుని దావీదు గారు రాసిన పాట. దావీదు ఎలాంటి శ్రమల్లో ఉన్నాడంటే ఈ 34వ కీర్తన రాస్తున్నప్పుడు ప్రాణభయం. అందులోనే ఆయన వెనకాల ఒక బ్యాచ్ ఉన్నారు, కొంతమంది బ్యాచ్ ఉన్నారు. చదవండి 22వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంటుంది అది కూడా. దావీదు అక్కడి నుంచి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని వచ్చిన తరువాత అప్పుడు సహోదరులు తండ్రి ఇంటి వారు అప్పుడు వచ్చారు. పాపం పరిగెడుతున్నప్పుడు రాలేదు, దాక్కున్నప్పుడు వచ్చారు. ఆ సంగతి విని అతని ఎదురుగా అతని ఎద్దుకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ చూడండి ఎలాంటి వాళ్ళు వచ్చారు పారిపోతున్న ఆయన దగ్గరికి. ఇబ్బంది కలిగిన వారు, అప్పులు చేసుకునే వారు, అప్పులోళ్ళు, అసమాధానం ఉన్నవాళ్ళు వారందరూ అతని ఎద్దుకు, ఈ బ్యాచ్ అంతా ఈ దావీదు గారి దగ్గరికి వచ్చారు. ఈయనే ఇబ్బందుల్లో ఉన్నాడు, ఈయనే అప్పుల్లో ఉన్నాడు, ఈయన దగ్గరే సమాధానం లేదు. అందుకే తెలుగులో సామెత ఉంటుంది ఏమండి, ఏ చెట్టు ఏదో ఉంటుంది కదా, ఏ గూటి పక్షులు, ఇదే ఎక్కడి నుంచే ఏ గూటి పక్షులు, గూటి పక్షులన్నీ ఇబ్బందిగా ఆయన దగ్గరికి వచ్చినాయి. అలాంటప్పుడు ఏమని రాస్తున్నాడు చూడండి, 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం, దేవుణ్ణి స్తుతిస్తూ రాసిన మాటలు. నేను ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తాను. ఎక్కువ మాట్లాడాలి అని అంటే 34వ కీర్తన దావీదు గురించి ఉండదు, దావీదు శ్రమల గురించి ఉండదు, దావీదు కష్టాల గురించి ఉండదు, ఆయన గురించి ఉంటుంది. ఆయన ఏం చేస్తాడో దాని గురించి ఉంటుంది. ఎవరు ఆయన? దేవుడు.
దేవుడు ఏమై ఉన్నాడో, ఆ దేవుణ్ణి స్తుతిస్తే ఏం చేస్తాడో అనేది ఇక్కడ రాయబడి ఉంటుంది. మొదటి వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తిని నేను నా నోట ఉంటుంది. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తే ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద గ్రంథమే రాయొచ్చు, కానీ సింపుల్గా కీర్తనల ధ్యానంలో 4 మాటలు చూసుకుందాం. మొదటిది, స్తుతిస్తే ఏం జరుగుతుంది. 4వ వచనం, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి స్తుతిస్తే భయం పోద్ది. రెండవది, 7వ వచనం, గలవారి చుట్టూ. దేవునికి స్తోత్రం. ఆయన దూత కావలిగా ఉంటుంది. హల్లెలూయా. ఎవరి చుట్టూ? ఎవరి చుట్టూ? ఎవరి చుట్టూ? ఎవరి చుట్టూ? స్తుతించే వారి చుట్టూ. ఒక మాట చెప్తానండి, దేవుడు నాకు నిన్న మధ్యాహ్నం నేర్పించిన మాట. నువ్వు దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగితే, నువ్వు దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించగలిగితే, నువ్వు దేవుణ్ణి హృదయమంతటితో మహిమపరచగలిగితే, దేవుని దృష్టికి నువ్వు దేవదూతలా కనపడతావు. దేవునికి స్తోత్రం. ఇష్టమైతే చప్పట్ల కొట్టు, కష్టమైతే నీ ఇష్టం. దేవదూతలా కనపడతావు. ఎందుకు అని అంటే, పరలోకంలో దూతలు, కెరూపులు, సెరూపులు అనునిత్యం పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేయుచుండగా, ఈ భూమి మీద ఎవరైతే గొంతెత్తి గాత్రము విప్పి దేవానికి స్తోత్రం అంటే వారు ఇక్కడికి దిగొచ్చేస్తారు. ఎందుకంటే స్తుతుల మీద సింహాసనాసీనుడు, స్తుతుల మధ్యన సంచరించు దేవుడు మన దేవుడు. ఆయన వచ్చి సింహాసనం కట్టుకుంటా ఉంటే దూతలన్నీ తిరుగుతూ ఉంటాయి. కోకిల మధ్యన ఒక కాకి కోకిలగా ఎంచబడును. ఆమేన్. అది అరిస్తే తప్ప చూస్తే మాత్రం కోకిలే. కోకిలన్నీ మంచి సుమధుర స్వరంతో ఉంటే కాకి మాత్రం నాకులాగా ఉంటుంది, బొంగురు అనుకు. దేవదూతలన్నీ వచ్చి దేవుణ్ణి పరిశుద్ధుడిని ఆరుస్తున్న మధ్యలో మనం కూడా స్తోత్రం 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 అంటే ఎలా కనిపిస్తాం? మనం కూడా దేవదూతలాగా. భయములన్నిటిలో నుండి ఆయన తప్పిస్తాడు. దూత కావలిగా ఉంటాడు. 9వ వచనం, ఏమీయు నువ్వు దేవుణ్ణి స్తుతిస్తే, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే, నువ్వు దేవుణ్ణి మహిమపరిస్తే భయం ఉండదు. దూత కావలుంటారు, కొదువు ఉండదు. ఆఖరిది 17వ వచనం, ఇంకేమవుతుందట? శ్రమలన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించేస్తాడు. కాబట్టి ఏం చేద్దాం? దేవుణ్ణి స్తుతిద్దామా వద్దా? నువ్వు ఎంత గట్టిగా శక్తికి మించి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోండి. శక్తి కొలది కాదు, శక్తి కొలది. దయచేసి వేరేగా అనుకోవద్దు. దేవునికి కానుకలు ఇవ్వండి, శక్తికి మించి దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా. నువ్వు శక్తికి మించి అప్పు తీసుకొచ్చి మీటింగ్లు పెట్టమని దేవుడు ఎప్పుడు చెప్పలా. అప్పు తీసుకొచ్చి ఇజ్జని దేవుడు ఎప్పుడు చెప్పలా. శక్తి కొలది ఇవ్వాలి, శక్తికి మించి దేవుణ్ణి స్తుతించాలి. దావీదు చేసిన పని అదే. ఆ గుహలోనికి వెళ్ళి ఒక పక్కన ఫిలిస్తీయులు, ఒక పక్కన సౌలు సైన్యము, సౌలు వీళ్ళందరూ తరుముతా ఉంటే ఈయన ఏమని పాడుతున్నాడట? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. అప్పుడు ఏం జరుగుతుందని అంటేనండి, రోమాపత్రిక 8:28 మనందరికీ తెలుసు. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుటకై పూర్తి చేయాలి. జరుగుతున్నవా అంటే, జరుగుతున్నవంటే వెంటాడుతున్నవి. ఎవరికి? ప్రేమించు వారికి. ఎవరిని ప్రేమించు వారికి? దేవుణ్ణి ప్రేమించు వారికి. మనుషుల్ని ప్రేమించు వారికి సమకూడి సమస్తం వెళ్తూ ఉంటాయి. దేవుణ్ణి ప్రేమిస్తే సమస్తం సమకూడి వస్తూ ఉంటాయి. నీకేమొచ్చింది రా అబ్బాయి అని అడగొచ్చు కొంతమంది నన్ను. నీకేమొచ్చింది రా అబ్బాయి, నీకేమొచ్చింది? నీకేమైనా కలిసి వచ్చిందా? ఇన్ని సంవత్సరాల్లో, 17 సంవత్సరాల్లో ఉన్నాయన్ని వెళ్ళడమే కదా. ఏకాకిలా నిలబడ్డావు కదా, ఉన్నాయన్ని వెళ్ళడమే కదా. యాకోబు అయ్యగారు ఆదికాండం 42వ అధ్యాయంలో అంటాడు, షిమ్యోను వెళ్ళిపోయాడు, బెంజమీన్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈయన్ని కూడా తీసుకెళ్ళి అప్పచెప్పేస్తారా అని అంటాడు. చూడండి ఒకసారి చూడండి. ఆదికాండము 42వ అధ్యాయము
చూడడానికి 35, 36, 37 మొత్తానికి ఆ మూడిట్లో ఎక్కడ ఉంటుందన్నమాట. 36 చూడండి. వారిని చూచి అదే మీరు నన్ను పుత్రహీనునిగా చేస్తున్నారు. యోసేపు లేడు, షిమ్యోన్ లేడు, బెన్యామీనుని కూడా తీసుకెళ్ళిపోతున్నారు అన్నాడు అయ్యారు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ నాకు ప్రతిఫలముగా ప్రతికూలంగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నారండి యాకోబు గారు? యోసేపు గారు వెళ్ళిపోయారు, షిమ్యోను గారు వెళ్ళిపోయారు, ఇక మీరు బెన్యామీను కూడా తీసుకెళ్ళిపోయి పుత్రహీనుని అని అన్నాడు. ఈ మాట అనేసరికి యోసేపు అక్కడ ఎలా ఉన్నాడు? ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏమండి, ఈ మాట అనేసరికి యోసేపు ప్రధానమంత్రి అయిపోయాడు. ఆ సంగతి దావీదు గారికి తెలియదు. అర్థమవుతుందండి? ఈయన ఏమనుకుంటున్నాడు? నేను పుత్రహీనుడిని అయిపోయాను అనుకోండి, కానీ ఆయన కొడుకు ప్రధానమంత్రి అయిపోయాడు. అదే దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము జరుగుతాయంతే. మనకు మాత్రం ఏమీ కనపడదు. అక్కడ జరగాల్సింది అక్కడ జరిగి కూర్చుండదు అంతే. అక్కడ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను నా నోట దేవునికి స్తోత్రం. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. మనం దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? అతిశయించటం అంటే గర్వించటం. నా దగ్గర 10 కాసులు బంగారం ఉందిరా, ఏంటి అనుకుంటున్నావు? అంగబలం ఉంది, అర్ధబలం ఉంది. అంగబలం అంటే మనుషులు, అర్ధబలం అంటే డబ్బులు ఉన్నాయి, ఏమనుకుంటున్నావు అని చెప్తాం. కానీ దావీదు అంటాడట, నాకు దేవుడు ఉన్నాడు రా. 1 సమూయేలు 36లో 36 వచనం, యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? యెహోవాను బట్టి, దేవుణ్ణి బట్టి. చదివేశాను అయ్యారు, చదివేశాను. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అందుకని యెహోవాను బట్టి మనం కూడా దేవుణ్ణి బట్టి, అది నాకు దేవుడు ఉన్నాడు. ఏమండి, నా కుడి పక్కన 1000 మంది, నా ఎడం పక్కన ఏ అపాయం రాదు. దేవునికి స్తోత్రం, ఎందుకంటే దేవుడు ఉన్నాడు. తర్వాత 3వ వచనం, దీనులు దానిని విని సంతోషించెదరు. అంతేనండి. దేనిని విని? యెహోవాను బట్టి దావీదు గారు అతిశయిస్తున్నారని ఆయన వెనకాల ఉన్నారే కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నవారు, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు అందరూ మా రాజు, మా నాయకుడు దేవుని బట్టి అతిశయిస్తున్నాడు అని వారు దీనత్వంలోనికి వస్తారు. ఎప్పుడైతే నీకు దీనత్వం వస్తుందో ఒకసారి చూద్దామండి. దీనత్వం రావడం వల్ల ఏం జరుగుతుందో 7వ వచనం జరుగుతుంది. నువ్వు దీనుడు అయితే భయభక్తులు వస్తాయి. ఎప్పుడైతే మనం దీనత్వంలో ఉంటామో దేవుని యందు భయభక్తులు వస్తాయి. తర్వాత 19వ వచనం వస్తుంది, నీతిమంతులం అవుతాం. ఫస్ట్ దీనత్వం వస్తుంది, తరువాత భయభక్తులు వస్తాయి, దాని తర్వాత నీతి వస్తుంది, దాని తర్వాత వెంటనే 22వ వచనం వచ్చేస్తుంది, సేవకులు అయిపోతాం. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, ఆయన స్తుతి నీ నోట ఉంటే, ఆ దేవుని యందు అతిశయిస్తే నువ్వు దీనత్వంలోనికి వస్తావు. దీనత్వం యెహోవా యందు భయభక్తుల్లోనికి తీసుకెళ్తుంది. ఆ భయభక్తులు నిన్ను నీతిమంతుల్ని చేస్తాయి. ఆ నీతిమత్వం నిన్ను సేవకుల్నిగా చేస్తాయి. 3వ వచనం, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. దేవుని స్తోత్రం. 4వ వచనం చదువుదామండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను, ఈయన ఏ స్థితిలో ఉండి కీర్తన రాస్తున్నాడు? అకీషు రాజు దగ్గర పిచ్చివాడిగా ఉన్నప్పుడు, ఆ పిచ్చోడిని రాజు బయటికి తోలేసినప్పుడు ఈయన దేవుని వైపు చూస్తే ఏం జరిగిందనే చెప్తున్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేశాను. వెళ్ళేటప్పుడు చేయలేదు ఈయన, ఇందాకే చెప్పాను. అవిశ్వాసంలోకి రావడం వల్ల ఫిలిస్తీయ దేశానికి వెళ్తే కాస్తంత కాలం నేను బ్రతుకుతానులే అని అకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు. కానీ అట్నుంచి వచ్చినప్పుడు మాత్రం దేవుడి దగ్గర క్షమాపణ పొందుకొని దేవుని దగ్గర విచారణ చెయ్యగా అతనుకున్న భయములన్నిటిలో నుండి
భయములన్నిటిలో నుండి తప్పించెను. 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోయెను. మనం దేవుని వైపు ఎప్పుడైతే చూస్తామో, పరిశుద్ధ గ్రంథంలో మోషే గారికి దేవుడు చెప్పిన ఆశీర్వచనం ఏమని చదవమన్నాడంటే, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది ఆశీర్వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము, యెహోవా మోషేకి ఈ విధంగా సెలవిచ్చారు, ఇలా చెప్పు, కాపాడునుగాక. అది మనం దేవుని వైపు చూస్తే ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయిస్తుంది, ఉదయింపజేసి సమాధానం కలుగుతుంది. మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో, ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో, వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును. మత్తయి సువార్త 17:2 ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 17:2. స్తోత్రం, హల్లెలూయా. ఏమైందండి? వెలుగు వెలుగు ఆయన వైపు చూడగానే వెలుగు, సూర్య రూపాంతరం చెందారు ఆయన. ఆయన వస్త్రం వెలుగు వలె తెల్లవాయను. మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ ఉంటామో మన ముఖాలు కూడా సూర్యుని వలె అవుతాయండి. 91వ కీర్తన 92వ కీర్తనలో కూడా అదే ఉంటుంది. 6వ వచనం, ఈ దీనుడు మొర్ర పెట్టగా ఆయన శ్రమలన్నిటిలో నుండి, అన్నిటిలో నుండే కొన్నిట్లో నుండి అండి. ఏమండి? కొంచెం గట్టిగా, సగం సగం చెప్తే సగం పోతాయి, గట్టిగా చెప్తే అన్నీ పోతాయి. శ్రమలు లేని వాళ్ళు ఎవరు లేరు. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను. 7వ వచనం చాలా ముఖ్యమైన మాట. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును. దేవునికి స్తోత్రం. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో, మరొకసారి చెప్తున్నాను, నిన్న రాజకుమారి చెల్లమ్మ కూడా మీరు నాతో మాట్లాడేసరికి నేను ఇది మెడిటేట్ చేసేసానమ్మా. రాజకుమారి చెల్లమ్మ మా ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు మీకు ఎలా తెలిసింది? మీకు ఆ ప్రయోగం చేసిన వారు ఎవరో నాకు తెలుసని మీరు చెప్పారు కదా ధైర్యంగా. ఎలా తెలిసింది అని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవదూత కావలి ఉంటాడని ఆ దివ్య దర్శనం, ఆ వివేచన వరం దేవుణ్ణి స్తుతించే వారికి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి, దేవుని ప్రిన్సెస్లో దీనత్వం కలిగిన వారికి తప్పకుండా అది తెలుస్తుంది. హల్లెలూయా. మన సహోదరుడు ఎవడో, మనకు విరోధి ఎవడో, మన శత్రువు ఎవడో మనకు తెలుస్తుంది. ఇబ్బందే లేదు. మన ముందు వచ్చి కౌగలించుకుని వెన్నుపోటు పొడవాలనుకున్నా మనకు తెలుస్తుంది. మన మీద అంధకార సంబంధమైన, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహము, అధికారులు, ప్రధానులు, వారందరూ మన మీద ఏ కార్యక్రమాలు చేస్తున్నారో ఇక్కడ నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి స్తుతిస్తే నీకు అర్థమవుతుంది. అంతేకాదు, ఆ దురాత్మల చుట్టూ పైన దేవదూతలు ఉన్నారన్న సంగతి కూడా నీకు అర్థమవుతుంది. అంతేకాదు, ఈ దురాత్మల పైన దేవదూతలు, ఆ పైన సింహాసనాసీనుడైన తండ్రి అయిన గొప్ప దేవుడు సింహాసనాసీనుడై సజీవుడిగా ఉన్నాడన్న సంగతి కూడా మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. అప్పుడు దయ్యం వచ్చి నీకు ఏం చేసినా, ఇంకోటి వచ్చి ఏం చేసినా, వెనకాల ఎన్ని ఎత్తలు పెట్టినా, ఎన్ని పొడిచినా యేసు రక్తం జయం, పైన దూతలు చూసుకుంటే దయ్యాల సంగతి. ఒకవేళ వారికి ఏమన్నా తక్కువ అవుతుంది అనుకుంటే దానియేలు గ్రంథం ప్రకారం అక్కడ ఎల్లు యుద్ధం చేస్తున్నాడు ఆయనకి సహాయంగా నువ్వు వెళ్ళు అని మికాయేలును పంపించినట్లుగా దేవుడు దూతలను, మరొక దూతను పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యంలోకి వెళ్ళినప్పుడు దూతలు ఏం చేస్తాయి అనేది చూసుకుందామండి. నిజంగా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ఉండి ప్రమాణపూర్తిగా ఇంటెన్షనల్గా అయితే నేను ఇదేది దేవుని దగ్గర నేను కూర్చుకోలేదు. రాత్రి అప్పటికప్పుడు దేవుడు ఆలోచిస్తూ ఉంటే పొద్దున్న 5 గంటలు లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు తెలిసింది నాకు, ఓహో ఇదంతా ఒకటే కదా, నిన్న మా ఇద్దరం మాట్లాడుకుంది కదా అని.
యెహోషువ దగ్గరికి కత్తి దూసిన, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం ఉంటుంది, ఆఖరి వచనాల్లో తీయక్కర్లేదండి. కత్తి దూసిన సేనాధిపతి నిలబడతాడు. ఎందుకంటే విజయంలో యెహోషువకు సహాయం చేయుటకై కత్తి దూసిన సేనాధిపతి అయిన దేవదూత ఎదురుగుండా నిలబెడతాడు. అప్పుడు యెహోషువ అడుగుతాడు, నువ్వు మా తరపు వారివా అవతల తరపుడివా? ఆయన అంటాడు, నీ తరపే. మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఈ మొదటి వచ్చిన నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తాను, ఆయన స్తుతి నా నోట ఉంటుంది, దీనుండే నీ సన్నిధిలో ఉంటాను, నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాను, నాకేదొచ్చినా నీ దగ్గర విచారణ చేస్తాను అన్నప్పుడు దేవదూతలు తప్పక 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 మన చుట్టూ ఉంటారు. దేవునికి స్తోత్రం. నమ్మితే స్తోత్రం చెప్పు, చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఉంటారండి దూతలు. సొదొమ గొమొర్రా నుంచి లోతు భార్యను 2 కుమార్తెలను బయటికి లాక్కొచ్చింది ఎవరు? దేవదూతలే కదా. వీళ్ళైతే రారు. అమ్మగారు వాళ్ళు తడువు చేస్తున్నారు. అమ్మగారులను బట్టి నీతిమంతుడైన లోతు తడువు చేచను, నువ్వు తడువు చేస్తున్నావు అబ్బాయి రా అని చెప్పి చేయబట్టుకు లాక్కొచ్చి ఊరవతలు వదిలేస్తే అప్పటికే వెనక్కి తిరిగి చూసింది అక్క. ఇప్పటికీ ఉంది మనకు గుర్తుగా. ఏమండి, ఎల్లోళ్ళల్లా ఇలాగ వస్తున్నారంట, అది ఉప్పా కాదా అని. ఎన్ని వర్షాలు పడుతున్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి వర్షాలు పడుతున్నాయి, ఉప్పు అయితే కరిగిపోవాలి కదా, ఇది ఉప్పా కాదా అనుకునేలా వస్తూ ఉంటే అది ఉప్పే కాదు. ఎక్కడి నుంచి వచ్చిన ఉప్పు అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఉప్పు కాబట్టి అది కరగట్లేదు. దేవదూతలు ఉంటారు మన చుట్టూ. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఫరో సైన్యం వచ్చేస్తుంది. తీయక్కర్లేదండి, చెప్పేయాలి మీరు ఇవన్నీ. ఎర్ర సముద్రం ఉంది ఎదురుగుండా, వెనకాల ఫరో సైన్యం వస్తూ ఉంది. ముందు నడుస్తున్న దూత ఎక్కడికి వచ్చింది? వెనుకకు వచ్చాను. మీ అందరూ సూపరు డోపరు, అసలు మేము ఎప్పుడు వినలేదన్నారు. మేఘమును వంచి అన్నారా? ఏ రోజుకి ఆ రోజే వెనకకు వచ్చింది దూత. నీ పాదములకు రాయి తగులకుండా నువ్వు దేవుని యందు భయభక్తులు కలగకుండా నా పాదాలకు రాయి తగులకుండా చూడు దూత, మిస్టర్ దూత చూడు అని అంటే చిచ్చిలే అంటది. నిజం చెప్తున్నాను. ఇక్కడ ఏమనుంది? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షిస్తుంది నిన్ను. తర్వాత వచ్చిన యెహోవా ఉత్తముడని రుచి చూచి ఆయనను ఆశ్రయించు నరుడు. రుచి చూడమంటే వెళ్ళిపోయి కొద్దిగా కోసుకుని, యేసుప్రభు నీ చెయ్యి సూపర్గా ఉంది, యేసుప్రభు నీ కాలు బ్రహ్మాండంగా ఉంది, యేసుప్రభు కొద్ది కిడ్నీ కూడా ఉంటాయి, నాకు కిడ్నీలు అంటే ఇష్టం. అది కాదు రుచి చూడడం అంటే. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మాని పోలిన వారై అది రుచి చూడడం. ఆ వాక్యం అనే పాలు తాగుతూ ఉండాలి. పాలు తాగమంటే లీటర్లో పాలు తాగేసేసి జాగ్రత్తగా కొలెస్ట్రాల్ పెరిగిపోయి మళ్ళీ ట్యాబ్లెట్లు వేసుకుని పాలు నీళ్ళు కలుపుకుని కొద్దిగా తాగుదాం. ఆ పాలు కాదు, నిర్మలమైన వాక్యం అనే పాలు తాగాలి. నువ్వు బాలుడిగా ఉన్నప్పుడు అది కూడా మళ్ళా నువ్వు బాలుడిగా ఉన్నప్పుడు ఈ పిల్లకి ఓకే ఇప్పుడు అంటే తినేస్తుంది అనుకోండి, చికెన్ మటన్ ములక్కాయలు, ఎమ్మానీర్ గారు ములక్కాయలన్నీ ఆవిడ దగ్గరే ఉంటున్నాయి. ఇక రేపో మాపో మొదలెడుతుంది మా వెనకాల జాయింట్ పెట్టుకుని ఇలా పట్టుకుని తిరుగుతూ ఉంటుంది, నాకో జాయింట్ అని. పెద్దవుతున్న కొద్దీ ఏమవ్వాలి? బలమైన ఆహారం, ఉపదేశ క్రమం అనేది ఒకటి ఉంది, సంఘ క్రమం అనేది ఒకటి ఉంది, అపోస్తలుల బోధ ఒకటి ఉంది. ఏ బోధ పడితే ఆ బోధలో మనం పెరగకూడదు. అపోస్తలుల బోధలో, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం ఆఖరి వచనాల్లో ఉంటుంది. వారు ప్రార్థన యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, అపోస్తలుల బోధ యందు. అపోస్తలుల బోధ అనేది ఒకటి ఉంది. ఆ బోధలో పెరగాల, ఆ బోధ రావాలి పెద్ద అయిన తర్వాత. ఎంతసేపు నేను పాలు తాగి బతికేస్తాను నీ ఎదుగుదల కూడా అలాగే ఉంటుంది. చిన్నప్పుడు పాలు ఓకే, పాలు విడిచిన తరువాత ఇస్సాక్ గారు పాలు విడిచాడు ఒకప్పుడు. మనకు కూడా పాలు విడిచిపెట్టి బలమైన ఆహారంలోకి రావాలి. ఆ బలమైన ఆహారం మనం శరీరంలో ఇనుమడింపజేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దాన్ని ఏమంటారు? మెటబాలిజమా, అరగడం.
మెటబాలిజం ఎవరిస్తారు? మనం ఏం చేసుకుంటామా? అది దెబ్బతిని 2 రోజుల నుంచి బాధపడుతున్నాం. దేవుడే ఇస్తాడు. నాకు అర్థం కావట్లేదు, బైబిల్ అర్థం కావట్లేదు, ఎప్పటికీ అర్థం అవ్వదు. ఆమె అనేస్తాడు ఆయన. అప్పుడు 119వ కీర్తన 18వ వచనం చెప్పాలి, ప్రభు నీ ధర్మశాస్త్రంలో ఉన్న గూఢార్థమైన సంగతులు నాకు తెలియజేయి ప్రభు. ఇర్మియా 33:3లో ఉంది, ఆయన గూఢార్థమైన సంగతులను నీకు తెలియజేస్తాడు ఆయన. ఇవన్నీ ఉన్నాయి బైబిల్లో. చెయ్యి ప్రభు, నాకు చెప్పు ప్రభు. ఎందుకంటే దావీదుకి తెలుసు. 119వ కీర్తన 3వ వచనం ఒకసారి చదువుదాం. 119:3. ఆ 119, 103 అయ్యారు. నీ వాక్యము నా జిహ్వకు, మన వసంతమ్మ గారి పాట, పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహా మధురమైనది, మేలిమి బంగారు కన్న నయైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది, నీ వాక్యమే నన్ను, స్తోత్రం, బాధలలో నీ వాక్యమే నన్ను, హల్లెలూయా. నెమ్మదున్న వాళ్ళు పాడినట్టు పాడలేదు మీరు. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఎన్నో వచనం? 8వ వచనం కదా. యెహోవా యందు, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమియు కొదువలేదు. ఇందాక చెప్పుకున్నాం కదా, మరొకసారి కావాలంటే రాసుకోండి. 112వ కీర్తన. ఏ మేలు కొదువ ఉండదు అని అంటే ఏం జరుగుతుంది అనేది 112వ కీర్తనలో ఉంటుంది. అవకాశం ఉంటే 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం వరకు చదివి పెట్టండి. తర్వాత రాసుకుని ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత పూర్తి కీర్తన చదువుకోండి. యెహోవాను స్తుతించండి, యెహోవా యందు భయభక్తులు ధన్యుడు. ఏంటంట అంటే ఆయన బలవంతుడైపోతాడు, సంతతి కూడా బలవంతుడైపోతారు. మొన్న పోయిన శుక్రవారం కూడా చెప్పాను. శుక్రవారం ఎప్పుడో మాట్లాడిన రాత్రి అనుకుంటా. మొన్న మెమోరియల్ సర్వీస్కి వెళ్ళాం. స్వామిదాస్ గారి పిల్లలు అక్కడ వాక్యం చెప్తున్న పాస్టర్ గారు చెప్పారు, వీళ్ళు పెద్దావిడ 50 సంవత్సరాల వైవాహిక జీవితం ఫంక్షన్, దాన్ని ఏమంటారండి? సిల్వర్ జూబ్లియా 50 years గోల్డెన్, పోనీ ఏదో ఒకటి గోల్డెనో సిల్వరో రోల్డ్ గోల్డో ఏదో ఒకటి గోల్డెన్. పెద్ద ఆవిడ చేసుకుందంట, రెండో ఆవిడ చేసుకుందంటే ఇంకా చేసుకోవాల్సిన వాళ్ళు 3 ఉన్నారు, వాళ్ళు కూడా చేసుకుంటారు. ఎందుకంటే వారి తల్లిదండ్రులు వేసిన పునాది. ఇక్కడ ఉన్నది ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదువలేదు. 112వ కీర్తన 2వ వచనంలో వారి సంతతి వారు బలవంతులవుతారు, దీవించబడతారు. కలిమి ఒకవేళ స్తుతి ప్రార్థన దేవుని యందు భయభక్తులు లేకపోతే కలిమి ఉండదు, లేముంటుంది. లేమి వేరు, కలిమి వేరు. దేవుని స్తుతి, దేవుని ప్రార్థన, దేవుని వాక్యం, ఆయన యందు భయభక్తులు, దీనత్వము ఇవన్నీ ఉన్నప్పుడు కలిమి ఉండును, సంపద నిత్యము ఇవన్నీ జరుగుతాయండి. అదంతా చదువుతూ ఉంటే ఇవే ఉంటాయి. ఆయన యందు భయభక్తులు ఉంటే ఏమీయూ కొదువలేదు. ఆఖరి వచనం 10వ వచనం, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, ఆశ్రయించు వారికి. ఈయన ఎక్కడున్నాడండి అసలు? ఇప్పుడు దావీదు గారు ఎక్కడున్నారు ఈ కీర్తన రాసినప్పుడు? అదుల్లాము గుహ అంటే సమాధి, గుహ అనగా సమాధి. ఆ గుహలో ఉండి, కష్టాల్లో ఉండి, కన్నీటిలో ఉండి,
ఇబ్బందుల్లో ఉండి ప్రాణ భయంతో ఉండి ఆయన చెప్తాడు, సింహపు పిల్లలైన అంటే ఆయన ఉన్న ఆ అదుల్లాము గుహ చుట్టూ అరణ్యమే. ఎందుకు ఈ మాట రాశాడంటే ఆయన అది మొత్తం అరణ్యమే. ఆ అరణ్యంలో సింహ పిల్లల ఆకలికి గాండ్రిస్తూ ఉన్నాయి. ఈయనకి మాత్రం పక్కూరు నుంచి రావాల్సిన ద్రాక్ష అడలు, రావాల్సిన ఖర్జూరపు అడలు, రావాల్సిన మాంసము, రావాల్సిన భోజనం, ఈయనతో పాటు ఉన్న ట్రూప్ అంతా. ట్రూప్ అంటే ఇప్పుడు ఉన్నారు కదా, ఇబ్బంది కలిగిన వారు, ఆర్థిక పరిస్థితులు, అసమాధానం కలిగిన వారు, తండ్రి సహోదరులు, వీళ్ళందరికీ టైం టు టైం దేవుడు ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి పంపించేస్తున్నారు. ఆ శత్రువుకి పంపిస్తున్నాడని రాజుకు తెలిస్తే వాళ్ళ ప్రాణాలు పోతాయి. అయినా కానీ వారు ప్రాణాలకు తెగించి దావీదు దగ్గరికి భోజనం తీసుకొచ్చేటట్లుగా చేస్తున్నాడు. వాళ్ళు మోసుకొస్తా ఉంటే ఒకసారి ఊహించుకోండి, వాళ్ళు మోసుకొస్తా ఉంటే వాళ్ళకు అంగరక్షకులు ఎవరో తెలుసా? బాడీ గార్డ్స్ ఎవరో తెలుసా? దూతలే. దేవునికి స్తోత్రం. దూతల సంరక్షణలో వారు ఆహారాన్ని తీసుకొచ్చి గుహలో తెస్తున్నారు. వీళ్ళు తినేసిన తర్వాత డేక్షాలు పెట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు. రాత్రికి ఇంకో ఊరోళ్ళు. సింహ పిల్లలు మాత్రం ఆహారం లేకుండా గాండ్రిస్తానే ఉన్నాయి. వీళ్ళకి మాత్రం జాగ్రత్తగా పొద్దున్న టిఫిని, మధ్యాహ్నం భోజన, రాత్రి భోజన, హ్యాపీగా నిద్రపోతున్నారు. అంతే. స్తుతించినంతసేపు దేవుని స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. వాక్యం గ్రంథం చెప్పినంతసేపు అయ్యగారు దావీదు గారు ఆయనకి ఆజ్ఞలందు ఆనందిస్తాడు కాబట్టి గ్రంథం చెప్తున్నాడు, సంతోషిస్తున్నారు. హ్యాపీగా దేవుడు వారిని సింహపు పిల్లలైనా లేమి గలవచ్చు, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదు ఉండదు. టైం టు టైం దేవుడు అరేంజ్ చేస్తుంటాడు. అంతే. ఆలోచించవలసిన అవసరం లేదు. ఒకవేళ అరేంజ్ అవ్వలేదా, నీకు ఆకలేదు. ఆమేన్. నీకు ఆకలి వేయలేదు అంటే వాళ్ళు అరేంజ్ అవ్వలేదు రబ్బాయి, అంతే. నాకు భోజనం రావట్లేదు అంటే కడుపు మగిలిపోతే, కళ్ళు తిరిగితే, షుగర్ డౌన్ అయిపోతే, కళ్ళు తిరిగి పడిపోతే. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీకు ఏ టైంకి ఏది కావాలో ఆయనకు. తల్లి మరచిన తండ్రి విడిచిన ఆయన మాత్రం విడువడు, ఎడబాయని దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడిని మనందరం స్తుతించడానికి ఇక్కడికి వచ్చాం. నిలబడదాం, యేసయ్యను స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం.